నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2014లో ఏర్పడిన తర్వాత ప్రజా రవాణా వ్యవస్థ పైన చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. దానిలో భాగంగా భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి కూడా రైల్వే లైన్ల నిర్మాణం కోసం బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా 2023 జనవరి 31న కేంద్ర రైల్వే శాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్ గారు అమృత్ భారత్ స్టేషన్లో అనే ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా దేశ స్థాయిలో 1275 రైల్వే స్టేషన్లను ఎన్నిక చేయడం జరిగింది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 38 రైల్వే స్టేషన్ల ఆధునీకరణలో భాగంగా మన వరంగల్ రైల్వే స్టేషన్ను కూడా దాంట్లో సెలెక్ట్ చేయడం జరిగింది. దాంతో అమృత్ భారత్ స్కీమ్ బడ్జెట్ కింద 25,41,00,00,000 రూపాయలు రైల్వే బడ్జెట్లో ఈ స్కీమ్ కింద ఈ రైల్వే స్టేషన్కి అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఆ నిధులతోని రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జి దాదాపు 12 మీటర్లు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఏ రైల్వే స్టేషన్లో లేదు, సికింద్రాబాద్లో అతిపెద్ద రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జి. అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ వెయిటింగ్ హాల్, అదేవిధంగా జనరేటర్కి సపరేట్గా రూము, అదేవిధంగా ఈ బ్యాటరీస్ రీఛార్జింగ్ కోసం సపరేట్గా ఒక హాలు, దాంతోపాటు సుందరీకరణలో భాగంగా రైల్వే స్టేషన్ ముందు కిలవరంగల్ యొక్క ఏకశిలాతోరణంపై ఉన్న కిలవరంగల్ ఫోర్టు, అదేవిధంగా ల్యాండ్స్కేపింగ్, లైటింగు, అదేవిధంగా వాష్రూమ్స్ యొక్క అభివృద్ధిని ఈ నిధులతో మనం చేసుకోవడం జరిగింది. ఎస్కలేటరు, ముఖ్యంగా ఎస్కలేటరు, దాంతోపాటు ఎన్ఎస్జి నాన్ సబర్బల్ గ్రిడ్ కింద ఈ 25,41,00,00,000 ఖర్చు చేయడం జరిగింది. దీనికన్నా ముందు కూడా కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 18 కోట్లు ఇచ్చి రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఎలాంటి ఇక్కడ ప్రభుత్వం లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు ఈ అభివృద్ధి మాదే అని. అది కాకుండా వారు ఇక్కడ బీజేపీ కేంద్రంలో ఉన్నా కూడా తెలంగాణ రైల్వే పనుల అభివృద్ధికి నిధులు కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మీడియాను ఉద్దేశించి ఇవాళ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి